వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ అరికాళ్ళ మంటలు, తిమ్మిర్లు వస్తున్నాయి ఇట్లా అని చెప్పేసి బాధపడుతుంటారు కదా! వీళ్ళందరికీ విటమిన్ బి12 లోపం ఉండొచ్చా? ఉండకపోవచ్చా? అసలుకు ఎందుకు వస్తుంది నరాల బలహీనత ప్రాబ్లమ్? ఈ విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డైటీషియన్ అండ్ హోమియో ఫిజిషియన్ డాక్టర్ హేమంత్ గారు. సో, సార్ ద్వారా ఈ విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. సార్ నరాల బలహీనత ప్రాబ్లమ్. నరాల బలహీనత ప్రాబ్లమ్ అనేది విటమిన్ బి12 లోపం వల్లనే వస్తదా? ఇతర ఏ కారణాల వల్లైనా వస్తదా? నరాల బలహీనత అంటే ఏంటంటే అండి, పొద్దున పూట లెగవంగానే కాళ్ళు మంటలు పుట్టడం. అంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే కాళ్ళు బాగా మంట పుట్టడం. లేదు మార్నింగ్ లేవగానే ఫస్ట్ స్టెప్ ఏయంగానే హెవీనెస్ అంటే కాళ్ళు బాగా మొద్దుబారిపోవడం, చాలా బరువుగా ఉండటం. దీంతో పాటు ఏంటంటే కాళ్ళలోని ఒక చీమలు పరిగెడుతూ ఉంటే, చీమలు తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుంది. సో, ఆ రకమైన సెన్సేషన్ ఉంటుంది. ఓకే. ఇంకొంతమందికి ఏంటంటే ఎలక్ట్రిక్ షాక్ లైక్ వేవ్స్ అంటే కాళ్ళు కింద నేల మీద పెట్టంగానే లేదు ఒక అడుగు వేయంగానే ఒక షాక్ లాగా పైకి వెళ్తుంటాం. ఇవన్నీ ఉంటే నరాల బలహీనత ఉన్న లక్షణాల కింద మనం కన్సిడర్ చేయవచ్చండి. ఇది బి12 డెఫిషియన్సీ అనే కాదండి, చాలా రకాలు ఉన్నాయి. సో, కొన్నిసార్లు ఏంటంటే షుగర్ వాల్యూ కంట్రోల్ అవ్వకపోయినా, బి12 డెఫిషియన్సీ అయినా, విటమిన్ డి డెఫిషియన్సీ అయినా, ఇలా చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళైతే ఈ బి12 డెఫిషియన్సీ చూసుకోవటం, లేదా షుగర్ లెవెల్ ఎక్కువగా ఉంటే ఈ కాళ్ళు మంటలు, తిమ్మిర్లు రావటం ఎక్కువగా జరుగుతుంది. ఇప్పుడు మైలిన్ షీత్ ఎందుకు డ్యామేజ్ అవుతుంది సార్ విటమిన్ బి12 లోపం వల్ల? వీళ్ళకి ఏమవుతుందంటే అండి, జనరల్‌గా నరాల పైన మైలిన్ షీత్ అని ఒక లేయర్ ఉంటుంది. ఎలాగైతే ఒక కాపర్ వైర్ చుట్టూ ప్లాస్టిక్ పూత ఎలాగైతే ఉంటుందో, ఇలాగే మన చుట్టూ నరాలంతా మన బాడీ మొత్తం అంతా ఉంటాయండి. బ్రెయిన్ దగ్గర నుంచి పాదాల దాకా. సెంట్రల్ నర్వస్ సిస్టము, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అని ఉంటాయి. వీటన్నిటిని కనెక్ట్ చేసేది నరాలు. అంటే ఒక చోట నుంచి ఒక చోటకి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి నరాలు అనేది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే. ఈ నరాల పైన మైలిన్ షీత్ అని ఒక లేయర్ ఉంటుంది. ఎలాగైతే మన కాపర్ వైర్‌కి ప్లాస్టిక్ పూత ఎలా ఉంటుందో, అలాగే నరాలకి పైన చుట్టూ మైలిన్ షీత్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ మైలిన్ షీత్ డెవలప్ అవ్వడానికి విటమిన్ బి12 అనేది కావాలి. బి కాంప్లెక్స్ అనేది జనరల్‌గా. ఎప్పుడైతే మనం తీసుకున్న ఆహార పదార్థాల్లో బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ వస్తుందో, బి కాంప్లెక్స్ అందకపోవటం, బి12 అందకపోవటం ఎప్పుడైతే జరుగుతుందో, ఈ మైలిన్ షీత్ డ్యామేజ్ అవుతుంది. ఇది తీసుకున్న ఆహార పదార్థాలు. లేదా డయాబెటీస్ కంట్రోల్ కాకపోతే, అన్‌కంట్రోలబుల్ డయాబెటీస్ ఉన్న, అంటే షుగర్ లెవెల్స్ కావాల్సినంత మోతాదులో కాకుండా ఇంకా బ్లడ్ స్ట్రీమ్‌లో ఎక్కువైపోతే ఈ నెర్వ్స్ పైనున్న మైలిన్ షీత్ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. ఓకే. ఇలా మైలిన్ షీత్ డ్యామేజ్ అయిపోతే ఏమవుతుంది? నరాలు మంటలెక్కడం, కాళ్ళు మంటలెక్కడం. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింప్టమ్స్‌తో ఉంటాయండి. సార్ ఇప్పుడు డయాబెటీస్ అన్‌కంట్రోలబుల్‌లో ఉన్నప్పుడు మైలిన్ షీత్ డ్యామేజ్ అవుతదంటున్నారు. సో, బ్లడ్ ఫ్లో కూడా అలాగనే అంటే స్లో డౌన్ అవుతదా? ఏమన్నా ఫాస్ట్‌గా ఉంటదా? డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే అండి, బాడీలోని కావాల్సిన దానికన్నా చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. షుగర్ శాతం ఎక్కువగా ఉంటుంది. అది బ్లడ్ స్ట్రీమ్స్‌లో కాళ్ళల్లో గానీ, చేతుల్లో గానీ ఇలా ఎక్కుతుంది. ఎప్పుడైతే ఈ బ్లడ్ స్ట్రీమ్ ఎక్కువగా ఉంటుందో పైనున్న నరాలు మైలిన్ షీత్ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. ఓకే. కొంతమందికి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. డయాబెటిక్‌తో పాటు కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, ఏదైనా ఒక పార్ట్‌కి కానీ, ఒక అవయవం కాళ్ళు గురించి మాట్లాడుకుంటే, కాళ్ళకి కావాల్సినంత రక్త సరఫరా అందదు. ఎందుకు అందదు? ఆ రక్తనాళాల్లో కొవ్వు ఎక్కువ చేరుకుపోవటం. హైపర్ లిపిడీమియా అంటారు. కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువైపోయినా, లేదా డయాబెటీస్ అనేది కంట్రోల్ కాకుండా ఎక్కువగా, అంటే ఇప్పుడు హెచ్‌బీఏవన్సీ చూసుకుంటే 3 నెలల పాటు గ్లూకోజ్ లెవెల్ చూసుకుంటే 7, 8 అలా కంట్రోల్ అవ్వకుండా డయాబెటీస్ చాలా వరకు ఎక్కువగా ఉంటే కాళ్ళకి కావాల్సినంత రక్త సరఫరా అందదు. ఎప్పుడైతే కాళ్ళకి కావాల్సినంత రక్త సరఫరా అందదో, కాళ్ళలో అల్సర్ డెవలప్ అవుతుందండి. మీరు చూస్తుంటారు డయాబెటీస్‌లో కొంతమందిలో కంట్రోల్ అన్న వాళ్ళకి కాళ్ళు నల్లగా వచ్చేస్తాయి. గ్యాంగ్రీన్స్ అంటారు. ఓకే. అలా కాళ్ళు నల్లగా గ్యాంగ్రీన్ డెవలప్ అవుతుంది. ఇంకా దాన్ని సరిగ్గా ట్రీట్ చేయకపోతే కాలు తీసేసే పద్ధతి వరకు చాలా వరకు ఉంటుంది. అందుకే మీరు చూస్తుంటారు షుగర్ ఉన్న వాళ్ళు బయటికి ఎక్కడైనా వెళ్తే చెప్పులు వేసుకోండమ్మా, జాగ్రత్తగా వెళ్ళండి, దెబ్బ తగలకుండా వెళ్ళండి అంటారు. ఎప్పుడైతే వీళ్ళకి ఏదైనా దెబ్బ తగులుతుందో ఆ పుండు సరిగ్గా మానదు. ఎందుకని? కాళ్ళకి కావాల్సినంత రక్త సరఫరా ఉండదు. ఓకే. రక్త సరఫరా ఉండదు. రక్తంలో షుగర్ శాతం, చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే రక్తంలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుందో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ తొందరగా వచ్చేస్తాయి. ఆ వూండ్ హీల్ అవ్వడానికి చాలా వరకు టైం పడుతుంది, లేదా వూండ్ హీల్ అవ్వటం ఆగిపోతుంది. ఇలా అవ్వటం వల్ల డయాబెటిక్ అల్సర్ డెవలప్ అవుతుంది. దానివల్ల గ్యాంగ్రీన్ డెవలప్ అవుతుంది.
అలా దీన్ని సరిగ్గా ట్రీట్ చేయకపోతే యాంపుటేషన్ అంటే కాలు గానీ, చెయ్యి గానీ తీసేసే ప్రక్రియ దాకా వెళ్ళే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. సో ఈ బి12 లోపాన్ని తగ్గించుకోవాలంటే మనం ఎలాంటి ఆహార పదార్థాలని రెగ్యులర్‌గా తీసుకుంటే మంచిదంటారు? మన ఆహార పదార్థాలనండి ఈ బి కాంప్లెక్స్ సంబంధించినవి ఎక్కువగా తీసుకుంటున్నారు. సో వెజిటేరియన్స్‌లో చూసుకుంటే అండి బి12 మష్రూమ్స్‌లో చాలా ఎక్కువగా మోతాదులో ఉంటుంది. అంటే పుట్టగొడుగులోని సో అవి నేచురల్‌గా కల్టివేటివ్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈ బి12తో పాటు విటమిన్ డి కూడా ఎక్కువగా ఉంటుంది. లేదు ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అని సో ఇంట్లోనే మష్రూమ్స్ అనేది కల్టివేషన్ చేస్తున్నారు. వాటిలో వైట్ బటన్ మష్రూమ్స్ అని ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మష్రూమ్స్ ఉన్నాయి. ఏ మష్రూమ్స్‌లోనైనా బి12 అనేది చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. వెజిటేరియన్స్‌లో చూసుకుంటే ఎక్కువగా బి12 డెఫిషియన్సీలు ఎక్కువగా ఉంటాయి. అంటే కొన్ని కమ్యూనిటీస్ ఏంటంటే అండి వెజిటేరియన్ ఫుడ్డే ఎక్కువగా తింటూ ఉంటారు. వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం వల్ల ఏముందంటే వీళ్ళ బి12 డెఫిషియన్సీలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు తీసుకునే ఆహారంలో మష్రూమ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. సో నాన్ వెజిటేరియన్స్‌లో మనం మాట్లాడుకుంటే చికెన్‌లో గానీ, మీట్‌లో గానీ ఏదైనా మాంసకృతుల్లోని బి12 అనేది ఉంటుంది. మాంసం కృతుల్లోని ఆ మజిల్‌లోని బి12 అనేది ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళు నాన్ వెజ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు వాళ్ళకి బి12 డెఫిషియన్సీస్ రావు. సో మీరేంటంటే మష్రూమ్స్ అనేది ఎక్కువగా తీసుకుంటే ఈ విటమిన్ బి12 నుంచి డెఫిషియన్సీ తగ్గొచ్చు. రైస్‌ని కూడా ఎక్కువ సేపు కడగమాకండి. రైస్‌లో బి కాంప్లెక్స్ అనేది ఉంటుంది. అంటే రైస్ పైన ఉండే బి కాంప్లెక్స్ ఈ బి అనే వైటమిన్ ఏంటంటే వాటర్ సాల్యుబుల్ విటమిన్. అంటే నీళ్ళల్లో కడిగితే పోతుంది. ఓకే. సో రైస్‌ని ఎక్కువ సార్లు 3 టైమ్స్, 4 టైమ్స్, 5 టైమ్స్ వాష్ చేస్తే దానిపైన ఉండే కోటింగ్ పోయి ఆ బి కాంప్లెక్స్ అనేది పోతుంది. సో మనం ఆ రైస్ తీసుకునేది రైసే కార్బోహైడ్రేట్ మోర్ ఫుడ్. రైస్ మనం ఎంత తీసుకున్నా తక్కువ మోతాదులో తీసుకోవటం మంచిది. అందులోని ఈ బి కాంప్లెక్స్ పోయిన రైస్ తీసుకున్నారనుకోండి ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. సో మీకు బెనిఫిట్స్ ఏమీ ఉండవు. రైస్‌ని ఎక్కువసేపు వాష్ చేయకుండా ఉంటే దానిలో ఉండే మినరల్స్, వైటమిన్స్ దానిలోనే ఉంటాయి. సరే ఇప్పుడు హోమియోపతి విషయానికొస్తే హోమియోపతిలో నరాల బలహీనతకి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? నరాల బలహీనతకండి హోమియోపతిలోని చాలా వరకు బెస్ట్ రెమెడీస్ ఉన్నాయి. ఒకటి మనం చూసుకుంటే ఫాస్ఫరస్ అని, ఆర్సెనిక్ అని, సో మెగ్నీషియం ఫాస్ అని, మ్యాగ్ఫాస్ అని ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెమెడీస్ అనేవి ఉన్నాయి. ఎలాగైతే కాళ్ళలోని మెగ్నీషియం అయాన్స్ తక్కువైతే ఈ కాళ్ళలో నరహీల బలహీనత కొంతమంది అంటే పిక్కలు పట్టేస్తుందని అంటారు. సో పిక్క తిరిగేస్తుందని ఎవరో డిఫరెంట్ టైప్ ఆఫ్ లక్షణాలతో ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ సిమ్టమ్‌తో ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటారు. సో ఇలాగా ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జిక్యూట్‌కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి. ముందుగా మ్యాగ్ఫాస్ గురించి మనం మాట్లాడుకుంటే సో అరికాల్లో పాదాల దగ్గర నుంచి పై దాకా నొప్పులు అనేది వచ్చేస్తూ ఉన్నాయి. సో అన్ని నొప్పుల గురించి మాట్లాడినా మెగ్నీషియం ఫాస్ ఏంటంటే బాగా పిక్కల దగ్గర ఎక్కువ ఉంటుంది. మజిల్ క్రాంప్స్ అనేది చాలా వరకు ఎక్కువగా ఉంటాయండి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెమెడీస్ ఉన్నాయండి. సో అలా కాకుండా కాళ్ళు చేతులు బాగా మండుతున్నాయి అనుకోండి సల్ఫర్ అని, ఆర్సెనిక్ అని సో ఇలా సిమ్టమ్స్‌ని బేస్ చేసుకొని హోమియోపతిక్ రెమెడీస్ అనేది ఉన్నాయి. నిజంగా సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం నరాల బలహీనతకి చాలా చక్కటి సొల్యూషన్ అయితే మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థాంక్ యూ.